హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinDot with తెలుగు. ఈరోజు నిఫ్టీ 50.47% లాస్ అయ్యి 23,203 పాయింట్స్ దగ్గర అండ్ సెన్సెక్స్ 0.55% లాస్ అయ్యి 76,619 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయ్యింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 1.5% లాస్ అయ్యింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0.05% అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 0.24% గెయిన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 50లో 29 స్టాక్స్ పాజిటివ్లో, 21 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో BPCL 2.68%, రిలయన్స్ 2.65%, కోల్ ఇండియా 2.52%, హిండాల్కో 2.22%, నెస్లే ఇండియా 2.20%తో గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, అండ్ ఇన్ఫీ 5.75%, యాక్సిస్ బ్యాంక్ 4.43%, శ్రీరామ్ ఫైనాన్స్ 3.71%, కొటాక్ బ్యాంక్ 2.58%, విప్రో 2.20%తో లాస్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యుఎస్ డిసెంబర్ మంత్ క్రోర్ రీటైల్ సేల్స్ ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువగా రావటం మరియు లేబర్ మార్కెట్లో కూడా స్ట్రాంగ్గా ఉండడంతో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడంలో స్లోడౌన్ ఉండవచ్చు అని అక్కడ ఇన్వెస్టర్ భావిస్తూ అంతకుముందు మేజర్ ఇండిసెస్లో వచ్చిన ర్యాలీ కూల్ ఆఫ్ అయింది. అలాగే యునైటెడ్ హెల్త్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ క్వార్టర్ నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ రావటం అండ్ యాజ్ పర్ క్యాన్లిస్ రీసెర్చ్ ఫిర్మ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం యాపిల్ ఐఫోన్స్ సేల్స్ని వాటి రైవల్స్ అయిన వివో అండ్ హ్యూఐ ఓవర్టేక్ చేశాయి అని రిపోర్ట్ చేయడంతో యాపిల్ స్టాక్ 4.04% ఫాల్ అయింది. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 0.14% గెయిన్తో, నాస్డాక్ 0.89%, S&P 500 0.21%తో లాస్ అయ్యి టోటల్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. అలాగే న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ట్రంప్ పిక్ చేసిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ యుఎస్ డాలరే వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా ఉండాలి అని, అలాగే రష్యా మీద ఇంకా టఫర్ శాంక్షన్ని విధిస్తామని, చైనాని మోస్ట్ ఇంబ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ అని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అట్ ద సేమ్ టైం ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అవుతూ ఉండడం వలన ఫెడ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందే రేట్ కట్ చేస్తుంది అంటూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. వి వెయిట్ అండ్ వాచ్ ఈ స్టేట్మెంట్స్ వరల్డ్ మార్కెట్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో. కమింగ్ టు మన స్టాక్ మార్కెట్స్, యుఎస్ ఇంపాక్ట్తో మిక్స్డ్గా ఓపెన్ అయ్యాయి. స్టిల్ యుఎస్ డాలర్ ఇండెక్స్ రేస్ అవ్వటం, బాండ్ ఈల్డ్స్ కూడా మైనర్గా డ్రాప్ అవుతున్నా ఇంకా అట్రాక్టివ్గా ఉండటం, మేబీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్తో ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వచ్చు. అలాగే ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ల రిజల్ట్స్తో ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో సెల్లింగ్ ప్రెషర్ ఉండటం వలన 3 days విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ పడి మన ఇండెక్స్లు నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఈ రోజు నిఫ్టీ 50లో పార్ట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీ Q3 రిజల్ట్స్ ఎస్టిమేట్స్ని బీట్ చేయటం అండ్ మెనీ రీసెర్చ్ ఫిర్మ్స్ లైక్ యాక్సిస్ క్యాపిటల్, నువామా, యూబీఎస్లు బైకాల్ ఇనిషియేట్ చేయడంతో ఆ స్టాక్ ఈ రోజు సెషన్లో 4.7% వరకు గెయిన్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 2.65% రేజ్తో వన్ ఆఫ్ ది టాప్ గెయినర్గా ఎండ్ అయ్యింది. ఇయర్ ఆన్ ఇయర్లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్స్లో గ్రోత్, ఆపరేషనల్ రెవెన్యూస్లో 6.7% ఇంక్రీజ్ అవ్వటం అండ్ వాళ్ళ బిజినెస్ లైక్ రీటైల్, ఓటీసీ, జియో అండ్ 5G అడాప్షన్, ఎనర్జీ సెక్టార్లో వెంచర్స్ అండ్ డిజిటల్ ఎక్స్పాన్షన్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ బ్రోకింగ్ ఫిర్మ్స్ బై రేటింగ్ని ఇచ్చాయి. అలాగే ఇన్ఫోసిస్ ఇయర్ ఆన్ ఇయర్లో నెట్ ప్రాఫిట్లో 11.4% అండ్ రెవెన్యూస్లో 7.6% రైజ్తో రిజల్ట్స్ పోస్ట్ చేసిన గైడెన్స్ని ఎస్టిమేట్స్ కన్నా తక్కువగా మెయింటైన్ చేయడంతో ఇది 5.8% ఫాల్ అయ్యింది. మార్గన్ స్టాన్లే ఫిర్మ్ వాళ్ళు రెవెన్యూ గైడెన్స్ -1% to 1% ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయగా యాక్చువల్ గైడెన్స్ -2.3% to 0.3% రావటం, అలాగే వాళ్ళు ఈ రెవెన్యూలో ఎక్కువ భాగం థర్డ్ పార్టీ ఐటమ్స్ నుంచి వచ్చాయి అని మెన్షన్ చేశారు. సో ఇది కూడా కన్సర్నే ఈ స్టాక్కి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ రిజల్ట్స్లో బ్యాంక్ యాన్యువలైజ్డ్ గ్రాస్ స్లిప్పేజ్ రేషియో పెరగటంతో ఈ రోజు ఆ స్టాక్ నెగిటివ్లో ట్రేడ్ అవడంతో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్ అయ్యింది. ఈ స్లిప్పేజ్ రేషియో లాస్ట్ క్వార్టర్లో 1.78% ఉండగా అది ఈ క్వార్టర్లో 2.13%కి పెరిగింది. ఈ రేషియో ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒక గుడ్ లోన్ త్వరగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ NPAగా మారుతుంది అని అర్థం. సో ఈ రేషియో రైజ్ అవ్వటం
బ్యాంక్ పర్ఫార్మెన్స్కి ఒక నెగిటివ్ సైన్. సో ఈ సెక్టార్లోని మిగతా బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ పడింది. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ట్రెంట్ లిమిటెడ్కి యాడ్ రేటింగ్ నుంచి సెల్ రేటింగ్ కాల్ ఇనిషియేట్ చేశారు. దీనికి వాళ్ళు చెబుతున్న రీజన్స్ ఏమిటి అంటే, వాళ్ళ అనాలిసిస్లో ఆ కంపెనీ యొక్క జూడియో స్టోర్స్ సిమిలర్ లొకేషన్లో ఉండటం వలన ఇంక్రిమెంటల్ రెవెన్యూ పర్ స్టోర్, అంటే ఒక స్టోర్ నుంచి వచ్చే రెవెన్యూలో గ్రోత్ స్లో అవుతుంది అని మెన్షన్ చేస్తూ ఆ స్టాక్ చాలా మంచిగా రన్అప్ అయింది అని, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని కామెంట్ చేశారు. మోతిలాల్ ఒస్వాల్ ఫిలిం వాళ్ళు BELని 2025లో వాళ్ళ వన్ ఆఫ్ ది స్టాక్ పిక్ మెన్షన్ చేస్తూ దానికి ప్రెజెంట్ లెవెల్ నుంచి 30%లో అప్సైడ్ గ్రో అయ్యే పొటెన్షియల్ ఉంది అని బై రేటింగ్ని ఇనిషియేట్ చేశారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లో లీడర్ అవ్వటం, అప్కమింగ్ డిఫెన్స్ ఆర్డర్స్ అండ్ ఆల్రెడీ ఉన్న స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేయటం అండ్ నాన్ డిఫెన్స్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ ఉండటం అనేవి వాళ్ళు రీజన్స్ మెన్షన్ చేశారు. ఈ రోజు సాఫ్ట్ డ్రింక్స్ని సెల్ చేసే వరుణ్ బివరేజ్ నియర్లీ 4% డౌన్ అయింది కదా. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ రిలయన్స్ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్. రిలయన్స్ వాళ్ళ కొత్తగా టెచీనా క్యాంపా కోలా స్లోగా మార్కెట్ షేర్ని గ్రాప్ చేసుకుంటూ పోవటంతో ఈ స్టాక్ ప్రైస్లో ప్రెషర్ని చూస్తున్నాం. నెక్స్ట్ విప్రో వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 4.5% పెరిగింది అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఫ్లాట్గా రైజ్ అయ్యాయి. వీళ్ళు 6 రూపీస్ని డివిడెండ్గా అనౌన్స్ చేశారు. రికార్డ్ డేట్ని Jan 28గా ఫిక్స్ చేశారు. సెబీ నామినేషన్ రూల్స్లో కొన్ని చేంజెస్ తెచ్చింది. ఈ చేంజెస్ ప్రకారం మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హెల్త్ బాగాలేక వారి ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ మెంబర్ తరపున వారి నామినీ ఆ మెంబర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేయవచ్చు. అంటే ఆ ఇల్లు అయిన మెంబర్ యొక్క మ్యూచువల్ ఫండ్స్ని, డిమాట్ అకౌంట్ని మేనేజ్ చేయటం లాంటివి. అలాగే ఆ నామినీ ఆ మెంబర్ ఫండ్స్ మిస్యూజ్ చేయకుండా ఏదైనా మనీని విత్డ్రా చేసినా ఆ మనీ ఆ మెంబర్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే వెళ్తాయి. అలాగే ఆ మెంబర్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ లాంటివి మార్చడం కుదరదు. ఇలా మేనేజ్ చేయాలంటే ఆ నామినీ AMCకి అప్లై చేసి ఆ మెంబర్ యొక్క హెల్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేటర్ AMC అఫీషియల్స్ ఆ మెంబర్ని విజిట్ చేసి నిజంగానే ఆ మెంబర్ వారి ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు వారి నామినీకి మేనేజ్ చేసే రైట్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అవర్ ర్యాప్స్ ఆఫ్ టుడేస్ బస్. మాకు ఈరోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ fin.with Telugu. See you in the next video.